మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రాధా, ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా రా. నవీన్ పిలుపుకి ఇదిగో వస్తున్నా అని జవాబు చెప్తూనే గబగబా ఇంటికి తాళం వేసి మెట్లు దిగింది రాధ. వెంటనే స్కూటర్ తీసి పోనిచ్చాడు నవీన్. నవీన్ రాధని ఆఫీస్లో దిగబెట్టి తన ఆఫీస్కి వెళ్తాడు. ఇద్దరివి ఒకే టైమింగ్స్ కావడం కూడా బాగా కలిసి వచ్చింది. వెళ్ళేటప్పుడు కూడా తనే పికప్ చేసుకుని వెళ్తాడు. రోజులేవో సాఫీగా వెళ్తున్నాయి అనేసరికి నవీన్కి చెన్నై వెళ్ళి అక్కడ ఆఫీస్లో 1 నెల పని చేయాలని ఆర్డర్స్ వచ్చాయి. రాధకి దిగులేసింది. ఈ నెలంతా ఒక్కతే ఉండాలని. దానికి సమాధానంగా తన తల్లిదండ్రులను పిలిపించాడు నవీన్. ఇంట్లో వాళ్ళు తోడుంటారు. ఆఫీస్కి ఎలాగానే ఆలోచనలో పడింది రాధ. ఏమాలోచించినా అప్పుడే ఏదో ఒక దారి చూసుకోవచ్చని, నవీన్ని ఇంకా ఇబ్బంది పెట్టలేక తన ఆఫీస్కి వెళ్ళగలనని ధైర్యం చెప్పి పంపించేసింది. కానీ నిజానికి తాను రోజు ఆటో కానీ క్యాబ్ కానీ ఎక్కి వెళ్ళాలి. అవి ఎక్కాలంటేనే రాధకి భయం. మరునాడు రాధ ఆటో బుక్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళింది. వెళ్ళి రావడానికి అంత డబ్బులు పెట్టాలంటే బాధ అనిపించింది. కానీ ఏం చేయాలి, తప్పదు అనుకుంటూ ఆఫీస్లో అడుగుపెట్టింది. తిరిగి వెళ్లే టైం అవుతుండడంతో మళ్ళీ ఏదో ఒకటి బుక్ చేయాలని రాధ ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఇంతలో కొలీగ్ సురేష్ వచ్చి, ఏం మేడం ఇంకా బయలుదేరలేదా, సారు గురించి వెయిటింగా అన్నాడు. లేదు సురేష్, ఆయన చెన్నై వెళ్ళారు, ఆటో కోసం ట్రై చేస్తున్నా అంది రాధ. మేమున్నాంగా, మాతో రావచ్చుగా, అయినా మీలాంటి గొప్పవాళ్ళు మా బండి ఎక్కుతారా, నిష్ఠూరంగా అన్నాడు సురేష్. అలా ఎందుకు అనుకుంటారు సురేష్, నొచ్చుకుంది రాధ. అప్పుడేదో తెలియక మీ వెంట పడినందుకు ఇంకా మీరు నన్ను క్షమించినట్లు లేదు అన్నాడు సురేష్. అయ్యో అదేం లేదు, నేను అప్పుడే ఆ విషయం మర్చిపోయాను అంది రాధ చిన్నగా నవ్వి. అదే నిజమైతే మీరు నాతో రావచ్చుగా, నేను మీ ఇంటి వైపే కదా ఉండేది అన్నాడు సురేష్. ఎందుకు రాకూడదు, రావచ్చు. విషయం ఏమిటంటే మీరు మా ఇంటికి దగ్గరగానే ఉన్నారనే విషయం మర్చిపోయాను. మీరు అడిగే వరకు నాకు గుర్తులేదు. మీకేం ఇబ్బంది కాదంటే రాను పోను మీతోనే వస్తాను, సరేనా అంది రాధ నవ్వుతూ. అంతకన్నా భాగ్యమా, అది మా అదృష్టం. దేవిగారు అంగీకరిస్తే 2 పూటలా మా అదృష్టం ఉన్నంతకాలం సేవ చేసుకుంటాం అన్నాడు సురేష్ నాటకీయంగా. ఆ అతి వద్దు, ఇద్దరం ఒకే ఆఫీస్ ఒకే దగ్గర ఉంటున్నాం కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకుంటే మంచిది. దానికింత డ్రామా అవసరమా అంది రాధ కొంచెం కోపంగా. సారీ రాధ, అలవాట్లో పొరపాటు, ఏదో ఫ్రెండ్స్తో అన్నట్లు అనేశాను, ఏమనుకోకండి. ఇంక మీదట ఎటువంటి తప్పు నా మాటల్లో కానీ చేతల్లో కానీ దొల్లదు. మళ్ళీ సారీ చెప్తున్నాను అన్నాడు సురేష్. ఇంక వదిలేయండి. సరే, మీ పని అవగానే చెప్పండి, బయలుదేరదాం. నా పని అయిపోయింది అంది రాధ. నాది అయిపోయింది, వెళ్దామా అడిగాడు సురేష్. సరే పదండి అంటూ సురేష్ని అనుసరించింది రాధ. ఇంటికి చేరే వరకు ఏమీ మాట్లాడలేదు ఇద్దరు. దిగిన వెంటనే అతనికి థ్యాంక్స్ చెప్పి మన్నాడు పొద్దున బయలుదేరే ముందు ఫోన్ చేయమంది రాధ. సరేనంటూ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు సురేష్. ఇంటికెళ్ళగానే అత్తగారు ఇచ్చిన టీ తాగి కొంచెం రిలాక్స్ అయ్యి ఆవిడతో కబుర్లు చెప్తూ వంట పూర్తి చేసింది రాధ. భోజనాలు అయ్యాక వంటగది సర్ది బెడ్రూంలోకి వెళ్ళి ఫోన్ చేతిలోకి తీసుకుందో లేదో నవీన్ కాల్ వచ్చింది. వెంటనే కాల్ తీసి ఆ రోజు జరిగిన విషయాలన్నీ ఏకరువు పెట్టింది రాధ. సురేష్ విషయం కూడా పొల్లుపోకుండా చెప్పింది. అంతా విన్న నవీన్, సురేష్ విషయంలో జాగ్రత్త రాధా, వాణ్ణి నేను కాలేజీ డేస్లో కూడా ఎరుగుదును. నీకొచ్చిన భయం లేదనుకో, నీ వెనక నేనున్నాను. వాడు దుర్మార్గుడు కాకపోయినా పట్టుదల కలవాడు. వాడు కోరింది సాధించేదాకా వదలడు. నీ విషయంలో ఒకసారి భంగపడ్డాడు. నేను కూడా అక్కడ లేను, అందుకే జాగ్రత్త చెప్తున్నాను అన్నాడు. పర్వాలేదండి, నేను జాగ్రత్తగా ఉంటాను, మీరు టెన్షన్ పడకండి అంటూ అలాగే ఏవో కాసేపు మాట్లాడుకుని పడుకున్నారు. కొద్ది రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. రాధ సురేష్తో కలిసి ఆఫీస్కి వెళ్ళి వస్తుంది. 3 వారాలు గడిచాయి. వచ్చే వారంలో చెన్నైలో పని పూర్తి చేసుకుని నవీన్ తిరిగి వచ్చేస్తాడు. ఆ రోజు సోమవారం. సురేష్ తను సెలవు తీసుకున్నానని ఫోన్ చేయడంతో రాధ ఆటోలో ఆఫీస్కి వెళ్ళింది. ఆటో దిగి లోపలికి వెళ్తుంటే, ఈరోజు లిఫ్ట్ దొరికినట్టు లేదు, అమ్మగారు ఆటోలో వచ్చారు, ఎవరివో మాటలు చెవిన పడ్డాయి. చురుగ్గా అటువైపు చూసింది రాధ. ఎవరో 2 కుర్రాళ్ళు పక్క ఆఫీస్ వాళ్లేమో కామెంట్స్ చేస్తున్నారు. ఆవేశంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి తిడదామనుకుంది. అంతలో మళ్ళీ ఆ ఆలోచన విరమించుకుని ఆఫీసులోకి దారితీసింది. వాష్రూంలోకి వెళ్ళి చేతులు ముఖం కడుక్కుని యథాలాపంగా బయటికి చూసింది. ఇందాకటి కుర్రాళ్లతో సురేష్ నవ్వుతూ మాట్లాడుతున్నాడు. పథకం అర్థమైంది. వీళ్ళని ప్రవేశపెట్టింది సురేష్. తన దారిలో వాళ్ల చేత అడ్డమైన వాగుడు వాగించి తనని ఇబ్బందుల పాలు చేయాలని చూస్తున్నాడు. తన భర్త ఊళ్ళో లేకపోవడం, తను అతని సహాయాన్ని కొలీగ్ అనే ఉద్దేశంతో అంగీకరించడం అతనికి అవకాశం ఇచ్చినట్లయింది.
దీనికి విరుగుడు ఏదైనా చెయ్యాలని ఒక నిశ్చయానికి వచ్చింది. వెళ్ళి తన జాగాలో కూర్చుంది. ఇంతలో పక్క సీటు కావేరి వచ్చి, చూసావా, మంచివాడన్నావు, ఇలాగే ఏదో ఒక పని చేస్తాడని అనుకుంటూనే ఉన్నా. చూడు ఎలా చేశాడో. ఆ పక్కనే ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు నీ గురించి కామెంట్ చేస్తున్నారు. ఇదంతా వాడి ప్లాన్ అంది రాధతో కోపంగా. ఎవరో ఏదో అనుకుంటే ఈ రాధ భయపడదు. నువ్వు కూడా ఏ టెన్షన్ పడకు అంది రాధ ప్రశాంతంగా. అసలు భయం లేదేమే నీకు అంది కావేరి ఆశ్చర్యంగా. భయపడితే ఇంకా భయపడతారు, చూస్తూ ఉండు నేనేం చేస్తానో అంటూ తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది రాధ. కాసేపు తర్వాత సురేష్ ఆఫీస్కి వచ్చాడు. రాగానే రాధ దగ్గరికి వెళ్ళి, సారీ రాధగారు, పని మీద బయటికి వెళ్ళాను, అందుకే సెలవు కూడా పెట్టాను. కానీ ఈరోజు పని కాలేదు, రేపు వెళ్ళాలి, సాయంత్రం కలిసి వెళ్దాంలేండి. ఉదయం మీకు ఇబ్బంది కలిగించాను అన్నాడు అపాలజిటిక్గా. అయ్యో దాందేముందండి, ఎవరి పనులు వారికి ఉండవా, అంత మాత్రానికేనా అంది నవ్వుతూ. మధ్యాహ్నం లంచ్ తర్వాత సురేష్కి రాధ కనపడలేదు. సాయంత్రం వెళ్ళేటప్పుడు ఎవరిని అడగాలా అని ఆలోచిస్తుండగా కావేరి వచ్చి, ఏమిటి సురేష్, రాధ కోసమా? తాను ఈరోజు లంచ్ అవర్లో పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయిందే, మీకు చెప్పలేదా? అయినా వెళ్ళేటప్పుడు మీరు కనపడలేదు తనకి, బయట కనపడితే చెప్తానంది. మీరు బయట కూడా లేరేమో, వెళ్ళిపోయింటుంది అంది. అదేం లేదు, రోజూ వస్తున్నారు కదా అని అంటూ నసుకుతూ వెళ్ళిపోయాడు సురేష్. అతని ఇంటికి వెళ్ళేసరికి ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. ఒకటి తన భార్య శశిది, రెండో గొంతు కూడా తెలిసినట్లుగానే ఉంది అనుకుంటున్నాడు. ఇంతలో తన భార్య శశి గొంతు, వదినా మీరేం బాధపడకండి, ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి, అవన్నీ పట్టించుకోకూడదు. అయినా ఈ కాలం ఎలా ఉంది, అన్నా చెల్లి వెళ్తుంటేనే పేలు పెడతారు. మీరిద్దరూ ఒకే ఆఫీస్ కదా మరి, మీరేం అనుకోకండి. ఇక్కడ నేను అక్కడ అన్నయ్య గారు మీ ఇద్దరినీ మనస్ఫూర్తిగా నమ్ముతాం, మీకేం పర్వాలేదు అంటూ టంగుని వినిపించింది. ఏదో అర్థం చేసుకోబోయేంతలో రాధ మాట, వదినా మీరు నన్ను నమ్మారు కాబట్టి సరిపోయింది. మా వారికి నా మీద నమ్మకముంది, నేనే స్వయంగా వచ్చి మీకు చెప్పాను కాబట్టి సరిపోయింది. అదే మరెవరైనా వచ్చి మా గురించి చెప్తే మీరు నమ్మారనుకోండి, నా పరిస్థితి ఏం కాను, ఆఫీసులో తలెత్తుకుని తిరగద్దు, ఉద్యోగం మానేసే పరిస్థితి ఏర్పడనేమో ఏడుపు గొంతుతో వినిపించింది. శశి ఓరడేస్తూ, అయ్యో వదినా అంత మాట అనకండి, మనం ఒకే ఏరియాలో ఉన్నాం, అలా బాధపడకండి అంటూ బయటికి చూసింది. అక్కడే ఉన్న సురేష్ను చూసి, అదిగో మీ అన్నయ్య వచ్చారు, వాళ్ల గురించి ఆయనకు చెప్పండి, ఒక చూపు చూస్తారు అంటూ. అదేమిటి అలా ఉండిపోయారు, రాధగారు రండి లోపలికి అంటూ చేతిలోని బ్యాగ్ అందుకునేసరికి ఏమనలేక, అరే మీరా, ఇల్లెలా తెలిసింది, భలే వచ్చారే అన్నాడు నవ్వలేక నవ్వుతూ సురేష్. ఏదో పని ఉందని లీవ్ తీసుకున్నారట, ఇక్కడ తేలేరేంటి మళ్ళీ తనే ఆరాగా అడిగాడు. మా ఫ్రెండ్ అర్జెంటుగా రమ్మంటే వెళ్ళాను, నేను తను కలిసి పని మీద బయటికి వెళ్లాల్సి ఉంది. కానీ నేను వెళ్ళేసరికి ఇంటికి చుట్టాలు రావడంతో మా ప్రోగ్రాం వాయిదా పడింది. మా ఇంటికెళ్ళేసరికి అత్తగారు మామగారు బయటికి వెళ్ళినట్లున్నారు, తాళం ఉంది. సరే ఏం చేయాలో తోచక మీ ఇంటికి వచ్చాను, సారీ అండి, మీకు ముందుగా చెప్పకుండా వచ్చాను అంది రాధ. అయ్యో దానికేముంది అని నసిగాడు సురేష్. కాఫీ ట్రేతో వచ్చిన శశి, అదేంటి వదినా, ఆ వెధవల గురించి చెప్పడానికి మొహమాటం దేనికి? ఏవండోయ్, మీ పక్క ఆఫీసులో వాళ్ళెవరో మీ ఇద్దరిని చూసి కామెంట్స్ చేస్తున్నారట, కాస్త వాళ్ల సంగతి చూడండి. అన్నయ్య ఊర్లో లేరనే కదా పాపం మీతో ఆఫీస్కి వెళ్ళేది. ఆవిడ ఆ విషయం నాకు చెప్పడానికే చాలా బాధపడ్డారు. ఇంక ముందు ఇలాంటి మాట రాకుండా మా ఆడపడుచుని చూసుకోవాల్సిన బాధ్యత మీదే, ఇప్పుడే చెప్తున్నా అని ఆర్డర్ వేసింది. సురేష్కి పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లయింది. కక్కలేక మింగలేక, అయ్యో శశి నువ్వంతలా చెప్పాలా, మా చెల్లి బాధ్యత నాది కాదు అన్నాడు. వెళ్ళొస్తానని చెప్పి రాధ ఇంటికెళ్ళి బాగా నవ్వుకుంది. రాత్రి ఫోన్లో ఈ విషయాలన్నీ భర్త నవీన్ చెప్పి మళ్ళీ నవ్వుకుంది. మన్నాటి నుండి సురేష్ ఆమెని చెల్లెమ్మ అని పిలవడం గమనించి మనసారా నవ్వుకుంది. మరునాడు ఆఫీసులో కూడా చాలా మర్యాదగా చెల్లెమ్మ అంటున్న సురేష్ను చూసి, కావేరి ఏం చేసావే తల్లి, ఏమిటింత మార్పు అంది ఆశ్చర్యంగా. జరిగిన విషయం అంతా రాధ చెప్పగా విన్న కావేరి బాగా నవ్వింది. మంచి గుణపాఠం చెప్పావే, మంచి పనైంది గురుడికి అంటూ మళ్ళీ నవ్వింది. రాధ ఆలోచనను మెచ్చుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.